యమధర్మరాజు ఇలా అంటాడు, మీరు బాధపడకండి, మీకు నేను 7 రోజులు గడువిస్తున్నాను. మీరు భూమి మీదికి వెళ్లిన తర్వాత 6 రోజులు భూదేవి కథను వినాలి. 7వ రోజు తిరిగి ఇక్కడికి రావాలని చెప్పి అవ్వను భూమిపైకి పంపిస్తాడు. చివరికి ఒక షరతు కూడా పెడతాడు. భూమిపైకి వెళ్లిన తర్వాత క్రమం తప్పకుండా 6 రోజులు భూదేవి కథను ఒక బ్రాహ్మణుడి ద్వారా వినాలి. అలా అయితే నీకిక్కడ నిలబడడానికి భూమి లభిస్తుందని చెబుతాడు. అక్కడ భూలోకంలో అవ్వ చనిపోయిందని అనుకొని ఆమె దహన సంస్కారాలు చేయడం ప్రారంభించారు. శ్మశానానికి దగ్గరలో ఉందనగా అవ్వలేచి తన కొడుకులతో నన్నెక్కడికి తీసుకొని వెళ్తున్నారు, నేనింకా చనిపోలేదని అంటుంది. ఆ మాటలు విని 4 కొడుకుళ్ళు కోడళ్ళు ఆశ్చర్యపోతారు. ఆ తర్వాత అవ్వకు క్షమాపణ చెప్పి ఇంటికి తీసుకొని వెళ్తారు. చనిపోయిన అత్త తిరిగి రావడం చూసిన కోడళ్లకు మతిపోతుంది. పెద్ద కోడలు మాత్రం చాలా సంతోషించింది. మిగిలిన 3 కోడళ్ళు ఇలా అనుకుంటున్నారు, ఈవిడ అంత త్వరగా ఎందుకు చస్తుందిలే, మనల్ని చంపుతుంది కాని అని అనుకుంటారు. ఈ విధంగా జరగడం చూసి ఊరిలోని వారంతా కూడా ఆశ్చర్యపోయారు. వీరి కుటుంబాన్ని చూసి హేళన చేస్తారు. ఆ తర్వాత అవ్వ తన 4 కొడుకులను కోడళ్లను పిలిచి, నేనింకా 7 రోజులు మాత్రమే ఈ భూమి మీద ఉంటాను. నిజానికి నేను నిన్న రాత్రే చనిపోయానని చెప్పి యమలోకంలో జరిగిందంతా కూడా చెప్పి తను భూమి మీదికి రావడానికి గల కారణం కూడా చెప్పింది. అవ్వ మాటలు విని పెద్ద కోడలు తప్ప మిగిలిన వారంతా ఈవిడకు పిచ్చి పట్టిందా ఏమిటి, ఏదో పీడకల వచ్చి ఉంటుంది, దానికింత పెద్ద రాతాంతం పెట్టాలా అని అంటారు. కొడుకులు కూడా ఆమె మాట వినలేదు. అప్పుడు అవ్వ, దయచేసి నా మాట నమ్మండి, నేనింకో 7 రోజుల్లో నేను మళ్ళీ చనిపోతాను. నేను 6 రోజులు క్రమం తప్పకుండా భూదేవి కథను వినాలి, నాకు సహాయం చెయ్యండని ప్రాధేయపడింది. అప్పుడు పెద్ద కోడలు ఇలా అంటుంది, అత్తగారు చెప్పేది నిజమైనా అబద్ధమైనా ఏమవుతుంది, భూదేవి కథ వింటే పుణ్యమే కదా అని అంటుంది. పెద్ద కోడలు తన భర్తను పిలిచి, మీరు వెంటనే వెళ్లి ఒక బ్రాహ్మణుడిని పిలుచుకురండి అని చెప్తుంది. మిగిలిన కోడళ్లు చేసేదేమీ లేక చూస్తూ ఉన్నారు. చిన్న కోడలికి మాత్రం తన అత్తపై తోటి కోడళ్లపై కోపం రోజు రోజుకు పెరిగిపోతుంది. బ్రాహ్మణుడి ఇంటికి వచ్చి భూదేవి కథను చెప్పాడు. అలా క్రమం తప్పకుండా ఆ వృద్ధురాలి ఇంటిలో 6 రోజులు భూదేవి వ్రత కథను చదివించారు. ఇక 7వ రోజు ఉదయాన్నే వృద్ధురాలు నీటితో నింపిన చెంబును, దారమును, 5 రూపాయలను, బెల్లాన్ని తీసుకొని కొడుకులను కోడళ్లను పిలిచి వారితో ఇలా అంటుంది, మీరందరూ కలిసి నాతో రావి చెట్టు వద్దకు రండి, అక్కడ భూదేవి కథను చివరిగా విందామని అంటుంది. ఈ రోజు నేను మీ అందరినీ విడిచి వెళ్లిపోతాను, రేపు తెల్లవారేసరికి ఈ లోకాన్ని వదిలేస్తున్నానని చెబుతుంది.